హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బ్లాక్ చేశారో అన్బ్లాక్ సంబంధించి స్పెల్ ఉండబోతుంది. అలానే టెలిపతి వేలో మీ ఆలోచనలు మీ పర్సన్కి కనెక్ట్ అయ్యేలాగా ఈరోజు రీడింగ్ అయితే ఉండబోతుందండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. మనం ముందుగా ఈ పర్సన్ తోటి కనెక్ట్ అయితే అవ్వాలి. అది ఏ విధంగా అంటే, ఈ గ్రీన్ వచ్చేసి మీ పర్సను, ఈ వైట్ వచ్చేసి మీరన్నమాట. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్స్ వ్యాక్స్ అయ్యే కొలిది, అంటే మనం ఇక్కడ వెలిగించి ఈ క్యాండిల్ వ్యాక్స్ అయ్యే కొలిది ఇక్కడ ఒక సంబంధించి ఆర్ట్ అనేది వస్తుందండి. అంటే ఈ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో దీన్ని బట్టి నేను చెప్పగలను. అలానే స్పెల్లో ఇక్కడ మీకు సంబంధించి ఎనర్జీస్ అనేవి అండ్ మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ అనేవి ఎలా చేయాలో డ్రా చేసి చూపించడం అయితే జరుగుతుంది. అలానే ఎనర్జీస్ కార్డ్స్తో కూడా రీడింగ్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ అనేది వర్క్ అయినాయో వర్క్ అవుతున్నాయో లేదో ఎనర్జీస్ ద్వారా మీకు చూపించాలండి, చెప్పాలి. ఇక్కడ ప్రాక్టికల్గా చూపించేది అండ్ ఎనర్జీస్ పరంగా రీడింగ్ చేసేది అనమాట. ఈరోజు రీడింగ్ వచ్చేసి మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సన్ అన్బ్లాక్ చేసేలాగా అండ్ మీతో మాట్లాడేలాగా మీకు కాంటాక్ట్లోకి వచ్చేలాగా ఈరోజు రీడింగ్ అయితే ఉండబోతుంది. మనం ఎప్పుడు రీడింగ్ ఇచ్చే ముందుగా నేను దీనికి సంబంధించి ఇది సిచ్యువేషన్, ముందుగా ఈ ఎనర్జీస్ అనేవి చూద్దాం. ఇది మీ పర్సన్ సంబంధించి, ఇది మీకు సంబంధించి. ఈ ఎడమ చెయ్యి మీరు, కుడి చెయ్యి మీరు, ఎడమ చెయ్యి మీరు, కుడి చెయ్యి మీ పర్సను. సో ఇక్కడ ఈ గ్రీన్ అనేది మీ పర్సన్ సంబంధించి అండ్ ఈ వైట్ ఏమో మీకు సంబంధించి. అంటే ఇక్కడ ఎనర్జీస్ అనేవి ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూశాక తర్వాత స్పెల్ ఎనర్జీ ఇక్కడ డ్రా చేయవలసి వస్తుంది. మీరు కూడా చేయాలండి, పేపర్ మీద చేస్తే వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. మీకు ఒక ఆరా ఎనర్జీ కలర్స్ అనేవి కనిపిస్తాయండి. ఇక్కడ చూశారు కదా, ఆరా సంబంధించి ఎనర్జీస్ మీకు ఏమైనా కనిపిస్తున్నాయేమో అనుకుంటున్నాను. రియల్గా చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఆరా ఎనర్జీస్ బట్టి మీ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆరా ఎనర్జీస్ కలర్స్ అయితే కనిపిస్తాయి. వైట్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ సంబంధించి. మనం ఎప్పుడు క్యాండిల్ వెలిగించినప్పుడు బ్లూ కనిపిస్తుంది అండ్ అలానే ఎల్లో కలర్, కొంచెం ఆరెంజ్ మిక్స్ ఇలా కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ మీకు ఏ విధంగా చెప్పాలి అంటే, ఇక్కడ క్యాండిల్ కనిపిస్తుంది కదా, ఈ క్యాండిల్ చుట్టూ ఒక వెలుగు అన్నది కనిపిస్తుందండి. ఆ వెలుగు అన్నది ఇలా టచ్ చేయేటప్పుడు మీకు ఒక కలర్ అనేది కనిపిస్తుంది. ఇది సపరేట్గా కలరు, ఇది సపరేట్గా కలర్ కనిపించినప్పుడు రెండు కలిసినప్పుడు ఒక ఎనర్జీ వేరే కలర్లోకి అయితే వస్తుంది. ఆ కలర్ మీరు తెలుసుకోవాలన్నమాట. మీ పర్సన్ మీరు ఏ విధంగా కనెక్ట్ అయ్యారో. ఓకే, మీకు ఏ కలరు ఎనర్జీ అయితే యాక్టివ్ అవుతుందో దాన్ని బట్టి మీకు నెక్స్ట్ రీడింగ్లో మీకు ఏ కలర్ అయితే కనిపించిందో దాన్ని బట్టి మీనింగ్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఈ పర్సన్ ఎనర్జీస్ మీకు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి కదా. ప్రతి ఒక్కరి ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే ఉంటుంది. అందరి పర్సన్ పాజిటివ్గా ఉండరు, అలానే నెగిటివ్గా కూడా ఉండరు. సో ఈ పర్సన్ ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మీకు ఆరా ఎనర్జీ అనేది కనిపిస్తుందండి, చూసారా? మీకు ఆరా ఎనర్జీ అనేది మీ పర్సన్ మీకు సంబంధించిన ఎనర్జీస్ ఏ విధంగా టచ్ అవుతుంటే, ఫ్లేమ్ అనేది టచ్ అవుతుంటే ఏ కలర్ కనిపిస్తుందో మీరే చూసుకోవాలి. మీ సెల్ఫ్గా చెక్ చేసుకోండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఆరా ఎనర్జీస్ బట్టి, వారి పర్సన్ ఆరా ఎనర్జీస్ బట్టి ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి. ఇలా క్యామ్లో చూపించేది వేరు అండ్ రియల్గా చూసేది వేరండి. ఇక్కడ చూసారు కదా, అక్కడ ఫ్లేమ్ కనిపించే స్టార్టింగ్లో మీకు ఇక్కడ రెండు ఎనర్జీస్ అనేవి
8 ఉంటుంది కదా, 8 రూపంలో కనిపిస్తుందా మీకు? ఇది టెలిపతి వేలో కనెక్ట్ అవ్వటం అనమాట. ఆ ఆరా ఎనర్జీ అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో చూద్దాం. మీకు మీ పర్సన్ సంబంధించి ఆరా ఎనర్జీ అనేది ఏ కలర్లోకి వస్తుంది. చుట్టూ బ్లూ అన్నది కనిపిస్తుందండి. చూడండి, చివర్లు ఉంటుంది కదా, ఫ్లేమ్ చివరన బ్లూ కనిపిస్తుంది కదా, అది ఆరా అన్నమాట. మధ్యలో కాదు, చివరన ఫ్లేమ్ అంచులంటా కనిపిస్తుంది కదా, అది ఆరా ఎనర్జీ సంబంధించి. మీ ఆరా మీ పర్సన్ ఆరా కలిస్తే ఏ ఎనర్జీ ఫామ్ అవుతుంది? బ్లూవా, గ్రీనా, ఆరెంజా, ఎల్లో, రెడ్డా, బ్లాకా, వైటా? ఇక్కడ బ్లూ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది. అంటే ఒక ఎమోషనల్ అనేది ఫామ్ అవుతుందండి. మీ పర్సన్ మీకు సంబంధించి, మీ పర్సన్ మీద మీకు ఎంత కోపం ఉన్నా, వాళ్ళ మీద ఎన్ని అనుమానాలు అబద్ధాలు ఉన్నా, మీ పర్సన్ కూడా మీరు ఎలాగా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తారు. కానీ మీరు ఇంత పాజిటివ్గా ఉన్నా వారు నెగిటివ్గా ప్రవర్తించడానికి వాళ్ళ ఆరా ఎనర్జీ అన్నది వీక్గా ఉందండి. అవతల వాళ్ళు మాటల ఎఫెక్ట్ అనేది మీ పర్సన్ మీద పడడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వేలో మీ పర్సన్ని మీరు తలుచుకుని ఇలా క్యాండిల్స్ తోటి యాక్టివ్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించి మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ అనేవి ఈ విధంగా కనెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఇది యూనివర్స్ నమ్మి యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మీ పర్సన్ విషయంలో మీకు సమాధానాలు రావాలి అనుకుంటే యూనివర్స్ తోటి మీరు కనెక్ట్ అయ్యి అండ్ ఈ క్యాండిల్ ఎనర్జీస్లో మీరు సమాధానాలు అయితే తెలుసుకోవచ్చండి. నాకైతే అంచుల చివరన బ్లూ అన్నది కనిపిస్తుంది. చూసారుగా, మధ్యలో కూడా చూడండి, టచ్ అయినప్పుడు బ్లూ అన్నది కనిపిస్తుందా లేదా? ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది. ఆరెంజ్ కొంతమందికి వస్తుంది, గ్రీన్ కొంతమందికి వస్తుంది. ఇక్కడైతే బ్లూ అన్నది కనిపిస్తుంది. బ్లూ అన్నది టచ్ అవుతుంది ఆరా అన్నది. ఓకే, ఇదిగోండి మీకు ఇంకా జూమ్లో చూపిస్తాను చూడండి, అక్కడ మీకు ఏం వచ్చిందో. సింబల్ కనిపిస్తుందా? ఇదిగోండి, ఇదొక సింబల్, ఇదొక సింబల్, లవ్ సింబల్. వాటర్లో పెడితే రాయటం మానేస్తుంది. మీకు మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ చూసారా? ఇదిగోండి సింబల్స్ వచ్చినాయా? ఇదండి మీ పర్సన్ మీకు ఎనర్జీస్ అనేవి. ఇక్కడ మనము క్యాండిల్ ఎనర్జీస్లో బ్లూ కలర్ రావటం అయితే జరిగింది. సింబల్స్ 2 అయితే వచ్చాయి. మనం ఇంటెన్షన్గా ఇక్కడ ఏమి వేయలేదు కదా, మనం దేని మీద ఫోకస్ చేసాం? ఫ్లేమ్ మీదే ఫోకస్ చేసాం. అంటే ఆరా ఎనర్జీస్ అనేవి ఏ కలర్లో కనెక్ట్ అవుతున్నాయో చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ సమాధానం కూడా లవ్ సింబల్స్ రావడం అయితే జరిగింది. ఎస్, మీ పర్సన్ మీకు హార్ట్ టు హార్ట్, మైండ్ టు మైండ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇవన్నీ సపరేట్గా, మిగతావన్నీ సపరేట్గా ఉన్నా సరే ఇక్కడ చూడండి, జస్ట్ ఇవి సింబల్స్గా మారడం అయితే జరిగింది. 2 సింబల్స్ అయితే వచ్చాయి. కనిపిస్తుంది అనుకుంటున్నాను, జూమ్ చేశాను. ఇదిగోండి. ఓకే, ఇది సిచ్యువేషన్. ఇప్పుడు స్పెల్ ఎనర్జీ కూడా చెప్పేసి మీకు చూసారా? ఇదిగోండి సింబల్స్ కనిపించినాయా? ఎయిట్ వచ్చింది. ఇదిగోండి కనిపిస్తుందా? పక్కన వచ్చినాయి. ఓకే, ఇంతకన్నా మీకు నేను క్లారిటీగా చూపించలేను. సో ఇదండి, ఇక్కడ మీకు క్యాండిల్స్ ఉంటాయి కదా, క్యాండిల్స్ అనేది మీరు మేల్ అయితే ఫీమేల్ అయితే ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఫీమేల్ అనుకోండి, లేడీస్ అనుకోండి, ఎడమ చేత్తో మీ పర్సన్ సంబంధించిన క్యాండిల్ కలర్ అన్నది పట్టుకోవాలి. మీరు ఏ కలర్ ఎంచుకున్నా పర్లేదు, ఇదే కలర్ అని కాదు. అండ్ అలానే మీరు మేల్ అనుకోండి, మీ పర్సన్ సంబంధించిన క్యాండిల్ ఇక్కడ మీ కుడి చేత్తోనే పట్టుకోవాలి. అంటే ఆడవాళ్ళేమో
మగవాళ్ళకి సంబంధించిన క్యాండిల్ పట్టుకోవాలి, మగవాళ్ళేమో ఆడవాళ్ళకి సంబంధించిన క్యాండిల్ అయితే పట్టుకోవాలి. అంటే ఎనర్జీస్ అన్నవి కనెక్ట్ అవ్వడానికి, ఆరా ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి అంతే. ఒక బౌల్లో కానీ గాజు బౌల్లో కానీ వాటర్ వేసి, అంటే బౌల్లో అయితే ఇంకా క్లారిటీ వస్తుంది, స్పేస్ సరిపోక మీకు క్లారిటీ కోసం ఇలా చూపించడం అయితే జరిగింది. అక్కడ మీకు పడుతుందండి 8 వచ్చినా సరే ఇక్కడ టెలిపతి వేలు కనెక్ట్ అవుతున్నట్టు 8 సింబల్స్ కూడా వచ్చే చూసారు కదా. ట్రిబుల్ వచ్చినాయి అనుకోండి, అక్కడ థర్డ్ పార్టీ వారితోటి ఇంకా కనెక్ట్ అయ్యే ఉన్నారు, సిచ్యువేషన్స్ వేరని. 3 కలిసి ఉంటే ఎలా చెప్పాలి మీకు, 3 రౌండ్గా 3 కలిసిపోయినాయి అనుకోండి, అదే థర్డ్ పార్టీకి సంబంధించి అంటే సింబల్స్ కింద వచ్చిందనుకోండి, ఇంకా మీ పర్సన్కి ప్రేమ అన్నట్టు. 8 ఆకారంలో వచ్చిందనుకోండి, టెలిపతి వేలు కనెక్ట్ అవుతున్నట్టు. ఓకే, ఈ పర్సను మీకు సోల్ లెవెల్లో కనెక్ట్ అయినట్టు. ఈ ఎనర్జీస్ అన్నది ఇదొక మీకు ప్రాక్టికల్గా చూపించడానికి ఇదొక రీడింగ్ అనమాట. రెండోదేమో స్పెల్ అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ తోటి మీరు ఏ విధంగా ఇప్పుడు బ్లాక్ చేశారు ఈ పర్సను, మీరు మాట్లాడడానికి ప్రయత్నించినా మీ మాటలు వినటానికి కానీ అండ్ మీతో మాట్లాడడానికి ఇష్టపడిన పర్సన్ మీ వేలో ఇక్కడ మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీ మైండ్లో ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ తోటి రియల్గా అక్కడ మీ పర్సన్కి కనెక్ట్ అవ్వటం. మీ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వకపోయినా సరే సడన్గా వాళ్ళు ఎంత వర్క్లో ఉన్నా ఎంత కోపంలో ఉన్నా మీ గురించి ఆలోచించడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీరు మూఢనమ్మకం అయినా కావచ్చు, ఫన్నీగా అనిపించవచ్చు, కామెడీగా అనిపించవచ్చు, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వచ్చు, సమ్ ఏదైనా కావచ్చండి. మీరు ఏ విధంగా తీసుకుంటారో కానీ ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తే మీకే తెలుస్తుందండి. మాటలతో చెప్పడానికి చేసి చూపించడానికి చాలా తేడా ఉంటుంది. స్పెల్ కూడా మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది ఒక పేపర్ అయితే తీసుకోండి, బ్లూ పెన్ అయితే తీసుకోండి. బ్లూ ఏంటంటే ఒక ఎమోషన్ సంబంధించిన ఎనర్జీస్ అనమాట. ఇప్పుడు ఒక కన్నీరుకి విలువ తెలుసుకుంటే అవతల పర్సన్ వారు చెప్పకుండానే బాధను అర్థం చేసుకోవటం, వారి మనసులోని బాధని తెలుసుకోవటం ఒక ఎమోషన్ సంబంధించిన మాట. ఇప్పుడు మీరు ఏడుస్తున్న బ్రతిమాలన పట్టించుకొని వాళ్ళు ఒక మూర్ఖులు అనమాట. వారి ఆరా ఎనర్జీ అనేది ఫుల్ నెగిటివ్ అనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఆరా ఎనర్జీ మీ ఎనర్జీ ఏ విధంగా కనెక్ట్ అవ్వడానికి ఈ క్యాండిల్ సంబంధించి మీకు ప్రాక్టికల్గా చూపించాను. అలానే ఈ డ్రాప్స్ చూసారు కదా, వాటర్లో పడిన డ్రాప్స్ పెట్టి ఇక్కడ మీకు మీ పర్సన్కి రిజల్ట్ అనమాట. అక్కడ ఆరా ఎనర్జీ, ఇక్కడ రిజల్ట్ అండ్ ఇక్కడ స్పెల్. ఇదొక ప్రయత్నం అనమాట. నెక్స్ట్ ఎనర్జీస్ బట్టి కూడా మీకు సమాధానాలు అయితే కనిపిస్తాయి. ఇది ఇప్పుడు ఈ పర్సన్ తోటి ఇదొక సైకిల్ అండి. ఓకే, ఇదొక సైకిల్. ఇది ఓకే, దీన్ని 8లో తీసుకోవాలి. ఇది 8, ఇది లవ్ సైకిల్ అండి. అండ్ ఏంటంటే దీనికి సంబంధించి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇలా కనెక్ట్ అవ్వడం అనమాట. ఓకే, ఇక్కడ మీ పర్సన్ సంబంధించిన నేమ్ అయితే రాయాలి. మీరు ఏ పేరుతో పిలుస్తారో, ముద్దు పేరుతో పిలుస్తారో, మీ ఇష్టమైన పేరుతో పిలుస్తారో మీ పార్ట్నర్ నేమ్ అయితే ఇక్కడ రాయాలి. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఏ విధంగా బ్లాక్ చేశారు, మరి మీరు ఏం మనసులో ఏదైతే అనుకుంటున్నారో బ్లాక్ చేసిన పర్సన్ అన్బ్లాక్ చేయాలని కూడా ఇక్కడ చిన్న కొంచెం ఒక లైన్ అయితే రాసుకోండి. అంటే ఇక్కడ యూనివర్స్ కూడా చెప్పాలి కదా. ఇప్పుడు మీరు నాకు ఏదైనా పర్సనల్ రీడింగ్ చేయించుకున్నప్పుడు ఇది సిచ్యువేషన్ అని నాకు ఎలా చెప్తారో యూనివర్స్ కూడా ఇలాగ మీరు చెప్పడం అనమాట. బ్లాక్ చేసిన పర్సన్ అన్బ్లాక్ చేయాలని, అన్బ్లాక్ చేయాలని ఇలా రాయాలండి. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు. ఓకే, మరి మీరు ఏ లాంగ్వేజ్లో రాసుకున్నా పర్లేదు. ఇక్కడైతే పార్ట్నర్ నేమ్ అయితే రాయాలి. ఇక్కడ యూనివర్స్కి అర్జీ పెట్టుకున్నట్టండి, అప్లికేషన్ పెట్టుకున్నమాట. ఇప్పుడు ఈ ప్రేమని మీ పర్సన్కి చేరవేయాలంటే ఇక్కడ యూనివర్స్కి ఈ సిచ్యువేషన్ ఇది అని చెప్పడానికి చేసే ప్రయత్నం. ఓకే, ఈ ఫోల్డ్ అనేది చేయాలి. ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు
అంటే ఇక్కడ డైరెక్ట్గా సమానంగా అనేది ఉండకూడదండి. పేపర్ అనేది సమానంగా ఉండకూడదు, అంచులు అనేది ఉండాలన్నమాట. ఈ అంచులు ఇవి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వటానికి ఎప్పుడు కూడా ఇలా ఫస్ట్ ఏమో నీట్గా ఉండాలి పేపరు. తర్వాత ఫోల్డ్ చేసుకున్నాక ఇలాగా వీటిని చింపుతా రావాలి. అజ్జి పెట్టుకున్నట్టు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ 1 ఫోల్డే పెట్టాను, అంటే 1 మడతే పెట్టాను. ఇక్కడ 2 మడతలు పెట్టాను, ఇక్కడ 3 మడతలు పెట్టాను. ఇది ఇలా అన్నమాట. ఈ పేపరు సమానంగా అనేది ఉండకూడదండి. ఇది 4 ఫోల్డ్ ఇవి. ఓకే, ఇలా కట్ చేసుకోవడం కాదు, హ్యాండ్స్ తోటిని ఇలా చేయాలి. జస్ట్ ఇది ఒక స్పెల్ టైప్ అండి. చాలా వరకు వర్క్ అవుతుంది. వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాను. చెయ్యండి, ప్రయత్నం చేయండి. ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి. మీ మనసు మీ పర్సన్ వరకు కనెక్ట్ అవుతుంది, అండ్ మీ మనసులో మాటలు మీ పర్సన్ వరకు కనెక్ట్ అవుతాయి. ఇది ఫోల్డ్ చేసేసి ఈ పేపర్ని ఓకే 3 డేస్ అలానే ఉంచి బర్న్ చేసేయండి. ఓకే, బర్న్ చేసేస్తే సరిపోతుంది. 3 డేస్ అండి. మరి ఇప్పుడు ఒక లెటర్ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కదా, అలానే ఇది కూడా 3 డేస్ ఉండాలి. ఈరోజు స్టార్ట్ చేశారనుకోండి, 3 డేస్ తర్వాత మళ్ళీ తీసి దీన్ని ఒకసారి మళ్ళీ మనసులో మీ పర్సన్ గురించి మాట్లాడి ఇలాగా సిచ్యువేషన్ అని చెప్పి ఇక్కడ మీరు ఏం రాస్తారో రాసి పర్సన్ పేరు రాసి అండ్ ఇక్కడ మీ పర్సన్ మీకు సంబంధించింది మీ నేము మీ పర్సన్ నేము రాయాలన్నమాట. ఓకే, మీ నేము యువర్ నేమ్ 3వ రోజు అన్నమాట, పార్ట్నర్ నేమ్. ఓకే, ఇలా రాసేసి ఇలా బర్న్ చేసేస్తే 3వ రోజున సరిపోతుందండి. చూద్దాం ఈరోజు స్పెల్ ఎనర్జీ అనేది ఎవరికి వర్క్ అవుతుందో చూడాలి. ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు, నమ్మకం చేసే వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఒక్కొక్క ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతాయి కదా. సో ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్ రూపంలో మీకు రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే పిక్ చేసుకోండి. అంటే మీరు ఏ ఎనర్జీ అయితే ఎంచుకుంటారో మరి మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు అండ్ వారి నుండి ఎటువంటి యాక్షన్ రాబోతుందో ఈ ఎనర్జీస్ ద్వారా మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. మీకు ఇక్కడ 3 రీడింగ్ అయితే ఇచ్చానండి. ఒకటేమో దీనికి సంబంధించి 6 ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి, కలర్స్ అయితే తెలుసుకోవాలి. మీ పర్సన్కి మీకు సంబంధించిన ఏ ఆరా కలర్ ఎనర్జీస్లో ఉందో తెలుసుకోవాలి. ఓకే, నేను దీనికి సంబంధించిన ఈ కలర్స్ సంబంధించి నెక్స్ట్ రీడింగ్లో చెప్పడం అయితే జరుగుతుంది. రెండవది వచ్చేసి ఈ స్పెల్ అనమాట. పేపరు డ్రాయింగ్ తోటి స్పెల్ చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ రిజల్ట్ కూడా చెప్పాను కదా, దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది. మరి దీనికి సంబంధించి ప్రాక్టికల్గా చూపించాను. మరి ఎనర్జీస్ బట్టి కూడా రీడింగ్ అయితే ఇవ్వాలి కదా. ఈ ఎనర్జీస్ అయితే ఇప్పుడు మీకు సమాధానం వస్తాయి. 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే మీరు ఎంచుకోండి. ఈ 3 ఎనర్జీస్ కార్డులో మరి ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. 1, 2, 3 కాకుండా ఇది పెండిలం అన్నది ఏ కార్డు మొదటిగా చూపిస్తుందో అదే మొదటి ఎనర్జీస్ కార్డు. ఓకే, సెకండ్ ఏది, 3, థర్డ్ ఏ కార్డు చూపిస్తుందో అలా మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో తెలుసుకోవచ్చు. చూసారు కదా బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏ విధంగా ఉందో. మళ్ళీ దీనికి క్లారిఫికేషన్ కూడా తీస్తండి, యాక్షన్ అనేది ఏ విధంగా ఉంది. మరి ఈ పర్సన్ ఎనర్జీ మీకు ఎలా కనెక్ట్ అవుతుందో అలానే వారి యాక్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ వీరి పర్సన్ విషయంలో వీరు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, ఈ సోల్ ఎనర్జీస్లో పర్సన్ సంబంధించి చూసే వ్యూవర్స్కి ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, వీరి పర్సను చూసే వ్యూవర్కి ఏ విధంగా కనెక్ట్ అయ్యారు. మీరు ఈ ఎనర్జీస్ అయితే చూస్తూ ఉంటున్నారు. మరి ఈ సోల్ ఎనర్జీస్ అన్నది మీ పర్సన్ సంబంధించి మరి మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు దీనికి సంబంధించి ప్రశ్న అన్నమాట. మరి మీరు 1 ఎంచుకుంటారో, ఆల్రెడీ ఒక ఎనర్జీస్ కార్డ్ పడిపోయింది, అండ్ 2 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకుంటున్నారో
ఇక్కడ మామూలుగా స్ప్రెడ్ చేసేస్తానండి. పెండిలం ఏ ఎనర్జీ చూపిస్తుందో చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా వచ్చాయి. ఓకే, ఇదండి ఎనర్జీస్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ మనసులో ఏ సంఖ్యతో ఎనర్జీస్ తోటి కనెక్ట్ అయ్యారో, మరి వారి మొదటగా ఎంచుకున్న ఎనర్జీ, దానికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ మనసులో మొదటి ఎనర్జీస్ ఎవరిదైతే ఉందో వారి పర్సన్ నుండి సమాధానాలు అయితే కోరుకుంటున్నారు. వీరి పర్సన్ ఏ విధంగా వీరికి కనెక్ట్ అయ్యారు, దీనికి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ మనసులో ఏ ఎనర్జీతో కనెక్ట్ అయ్యారో, మరి వారి పర్సన్ నుండి వచ్చే సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. ఇది మొదటి ఎనర్జీస్ కార్డుగా సూచిస్తున్నారండి. ఇది మొదటి ఎనర్జీస్ కార్డు. ఫస్ట్ ఇదే కార్డు పడింది కదా, ఇది చూసారు కదా. సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యే ఉన్నారు. చెప్పాను కదా, సోల్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుందండి. మీ పర్సన్ నైట్ అంతా మీ గురించి ఆలోచిస్తున్నారు. సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీ గురించి ఆలోచన అన్నది ఎప్పటికీ ఉంటుందండి. ఇప్పటికి కూడా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. డే స్టార్ట్ అయ్యేదే మీ ఆలోచనలతోటి, ఎండ్ అయ్యేది కూడా మీ ఆలోచనలే. ఇప్పుడు ఈ పర్సన్ ఎక్కడికెళ్ళా మీ గురించి ఆలోచిస్తారు. ట్రావెల్లో అయినా, వర్క్ టైంలో అయినా సరే, నిద్రపోయే ముందు కూడా ఇంకా మీ ఆలోచనలతోనే గడుపుతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చండి, కానీ వీళ్ళు అన్బ్లాక్ చేయట్లేదంటే రీజన్ కూడా తెలుస్తుందేమో. ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు, సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి ఉన్నారు. నైట్ అయితే మీ గురించి ఓవర్ థింకింగ్ అయితే ఎక్కువ చేస్తారండి. ఈ పర్సన్ మీకు ఈ విధంగా కనెక్ట్ అయ్యారు. అది సిచ్యువేషన్. అండ్ ప్రేమ అయితే ఉంది, కానీ వీళ్ళు ఎక్కువ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నారండి. అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. మీరంటే ఇష్టంగా కనిపిస్తుంది, కానీ వాళ్ళు కూడా లైఫ్ని సీరియస్గా తీసుకున్నట్టుగా కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. రెండవ ఎనర్జీ ఎవరైతే ఎంచుకున్నారో, మరి ఈ పర్సన్ వీరి విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో, దీనికి మీరిచ్చే సమాధానాలు. రెండవ ఎనర్జీ ఎవరైతే ఎంచుకున్నారో, మరి వీరి పర్సన్ వీరికి ఏ విధంగా కనెక్ట్ అయ్యారో, దీనికి మీరు ఇచ్చే సమాధానం. రెండవ ఎనర్జీ ఎవరైతే ఎంచుకున్నారో, మరి వీరి పర్సన్ నుండి వచ్చే సమాధానం. అంటే మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, దీనికి సంబంధించి సమాధానం అండి. ఈ రెండవ ఎనర్జీ ఇది టెలిపతి వేలో కనెక్ట్ అయ్యారు. చూసారు కదా, కనిపిస్తుంది కదా, ట్విన్ ఫ్లేమ్స్ టెలిపతి. వాళ్ళు మీతోటి మాట్లాడడానికి అంటే మీరు వారితో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అంటే వీరు అలగటం అనమాట. వెళ్ళి బ్రతిమాలాలి, మీరు వీరి కోసం ప్రయత్నం చేయాలి. వాళ్ళు అన్బ్లాక్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మేబీ ఒక 15 రోజులు టైం అయితే ఉంది. 15 రోజులు కాదండి, 15వ తారీఖు కల్లా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే రావచ్చు. మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు 8 కదా, 15వ తారీఖున ఈ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం అయితే జరుగుతుందండి. వీళ్ళు ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వారి వరకు చేరుతున్నాయి. ఇప్పుడు అనుకుంటారు కదా, బ్లాక్ చేసిన వాళ్ళు ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారు, అసలు వీరు మీ మాటలు ఎందుకు పట్టించుకోవట్లేదు, మీ మాటలు వింటేనే కదా వారికి తెలిసేది, మీ నుండి మీకు క్లారిటీ ఇవ్వాలనేది ప్రయత్నిస్తున్నారు. కానీ వీళ్ళు అలిగే సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. మిమ్మల్ని పట్టించుకున్నట్టు యాక్ట్ చేస్తున్నారు అనమాట. వీరంతటి వీరే 15వ తారీఖున మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారు. మీరు మెసేజ్ చేయాలి, ఫోన్ చేయాలని అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, వీళ్ళకు కనెక్ట్ అయ్యి ఆ రోజున వీళ్ళు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే చేస్తారు. 15వ తారీఖు అండి వీళ్ళు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసేది. అంటే మూన్ ఎనర్జీస్ తర్వాత 13, 14 ఉంటాయి. తగులు మిగులు వచ్చింది 15వ తారీఖున ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇది మూన్ ఎనర్జీస్లో మీరు చేసిన మేనిఫెస్ట్ ఎనర్జీస్కి మీ పర్సన్ కాంటాక్ట్లో రావడం అయితే జరుగుతుంది. 2 లవ్ సంబంధించింది కదా, అలాగే కూడా వచ్చింది. నెక్స్ట్ మూడవ ఎనర్జీ, ఇంకా అవసరం లేదండి, ఇదే లాస్ట్ 3 ఎనర్జీస్ కార్డ్ కదా. ఇదిగోండి, చైల్డ్ కిడ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సిచ్యువేషన్.
ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీకోసమే పుట్టారు, మీకోసమే బ్రతుకుతున్నారు, మీకోసమే చేస్తారు, అలా ఉంది ఎనర్జీస్. ఇప్పుడు ఈ పర్సను మిమ్మల్ని బ్లాక్ చేసినా అన్బ్లాక్ చేయవలసిందండి. ఎప్పటికైనా అన్బ్లాక్ చేయవలసిందే, మీతో ఉండవలసిందే, మీతో మాట్లాడవలసిందే. ఇప్పుడు వాళ్ళకి మీ అవసరం వస్తుంది, కానీ మీరు మాట్లాడి ప్రయత్నించినా ఏమీ లాభం లేదు. వీళ్ళకి ఒక చిన్నపిల్లల తత్వం అండి. ఏళ్ళు వచ్చే కొలది ఇంకా చిన్నపిల్లలు అయిపోతున్నారు. అంటే వీళ్ళకి వయసు పెరిగే కొలది చిన్నపిల్లలానే ప్రవర్తిస్తున్నారు. అంటే ఇంకా మీ దగ్గర చైల్డిష్ బిహేవియర్ అనేది కనిపిస్తుంది. ఒక రకంగా అలగడం కానీ, కోపం చూపించడం కానీ, మీరు ఎక్కువ వీళ్ళకి ప్రేమ చూపించాలి, వాళ్ళు ఎప్పుడు మీ మీద కోపం చూపించాలి, అలాంటి ఎనర్జీస్ అనమాట. ఇక్కడ థర్డ్ పార్టీ వారన్నవారు ఏమీ లేదు. మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారండి. వీళ్ళు పెద్ద డ్రామా ఆర్టిస్టులు అనుకుంటే యాక్ట్ చేస్తారు. ఈ మొదటి కార్డ్ ఏమో వీళ్ళ డే స్టార్ట్ అయ్యేది, ఎండ్ అయ్యేది మీ ఆలోచనలే. ఈ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏమో టెలిపతి వేలో కనెక్ట్ అయ్యే ఉన్నారు. మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అండి. అంటే మీరు ఈ టైంలో ఏం చేస్తారో, ఎవరితో మాట్లాడతారో, ఎప్పుడు తింటారో, ఎలా ఉంటారో అన్నీ తెలుసు అనమాట. వాళ్ళకి మనసు కనిపిస్తుంది. మీరు తిన్నా పొలమారుతుంది, తినకపోయినా పొలమారుతుంది. తిట్టుకునేది వీళ్ళే, తలుచుకునేది వీళ్ళే, ప్రేమించేది వీళ్ళే. ఏదైనా ఎవరి మీద కోపం చూపించినా అది మీరే కారణం. అలా ఉంటుందన్నమాట ఈ పర్సన్ తోటి. వీళ్ళు మీ మీద ఎంత ఫోకస్ చేస్తారంటే మీరు కూడా మీ పని మీరు చేసుకున్నా సరే కాసేపు వీళ్ళ గురించి ఆలోచిస్తారు, బాధపడతారు, తలుచుకుంటారు. మీరు ఇలా కాదండి, 24 గంటలు మీకు కనెక్ట్ అయ్యి ఉంటారు, మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ఈ మూడోది అంటారా, వీళ్ళు ఇంకా చిన్నపిల్లలండి. వయసు వచ్చే కొలది చిన్నపిల్లలు అయిపోతున్నారు. మీకోసమే పుట్టారు వీళ్ళు. అంటే మీరు వీరికి తల్లి స్థానంలో ఉన్నారు. అంటే వీళ్ళని ఇంతలాగా కేరింగ్ చూపించేది మీరే, అండ్ ఎఫెక్షన్ చూపించేది ఇదే, ఆత్మీయత చూపించేది మీరే. అందుకే వీళ్ళు మీ దగ్గర కొంచెం యాక్ట్ చేస్తారండి. వాళ్ళ వైపు ఏమీ ఉండదు, కానీ మీ నుండి ఆశించేది ఎక్కువ. మిమ్మల్ని బ్లాక్ చేస్తుంది వాళ్ళకు ఒక ఒక సైకో బిహేవియర్ అనేది ఉంది. అంటే చెప్పడం ఏంటంటే వీళ్ళ చుట్టూనే తిరగాలి, వీరి కోసమే ఆలోచించాలి, వీరి కోసమే బాధపడాలి, వీరి కోసమే వెతుక్కోవాలి అన్న మైండ్ సెట్ అనమాట. ఇంకా కొంచెం క్లారిఫికేషన్ అయితే తీస్తాను. ఈ కార్డ్స్లో క్లారిఫికేషన్ అయితే తీస్తాను. ఎటువంటి యాక్షన్ అయితే రాబోతుంది. ఈ రెండవ కార్డ్ అయితే 15వ తారీఖున మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారండి. వీళ్ళు ఎప్పుడు మరి యాక్షన్ అనేది ఏ విధంగా ఉండబోతుందో ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, దీన్ని మీరు ఇచ్చే సమాధానాలు. మూడు ఎనర్జీస్ అయితే వచ్చాయి. సిక్స్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సను మీరు గతంలో ఎలా ఉండేవారో మళ్ళీ ఇప్పటికి కూడా అలానే ఉండాలనేది కోరుకున్నారు. అండ్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి గతం చాలా ఇష్టంగా ఉంది. ప్రజెంటు ఎవరితో ఉన్నారో వారి మీద విరక్తితో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కంపేర్ చేసుకున్నారంట. థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చండి. ఫైనాన్షియల్గా సిచ్యువేషన్ ప్రాబ్లం అనేది డబ్బు సంబంధించిన అన్నాను కదా, కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు కదా. మొదటి కార్డ్ ఏముంది, వీళ్ళ లైఫ్లో కెరీర్ మీద ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. ఇదే యాక్షన్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి ఎప్పుడు ఇంకా జీవితాంతం ఇలాగనే ఉంటుంది. దీని గురించి మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టాలి, మీ గురించి ఎందుకు వదిలేసుకోవాలి, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది కదా. గతంలో మీరు ఇచ్చిన సపోర్టు, హెల్ప్ ఇవన్నీ గుర్తొచ్చాయి. ఇలా ఉండేవాళ్ళు రేపన్న రోజు మీలా ఉండేవాళ్ళు ఉండరు, రారు అని కూడా ఇప్పుడు డిసైడ్ అయ్యారండి. మీకు యాంటీగా ఉన్న ఈ పర్సన్ ఎప్పుడైతే మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారో, ఈ 6 అన్నది ప్రేమకు సంబంధించిందనమాట. ఎప్పుడు వీరి మైండ్లో మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి. కానీ ఆ మనీకి సంబంధించి విలువైంది మీరైతే ఉన్నారైతే అనుకుంటున్నారు. 6 రోజుల్లో ఈ పర్సను మిమ్మల్ని హెల్ప్ అడగడం అయితే జరుగుతుంది. మనీ గురించి కాంటాక్ట్లోకి అయితే వస్తారండి.
మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, కానీ అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడడానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. మనీ ప్రాబ్లంలోని ఉండి మిమ్మల్ని హెల్ప్ అడగడానికి ఫోన్ అయితే చేస్తారు. ఎందుకంటే గతంలో చేసింది వీళ్ళకి గుర్తుంది కాబట్టి మీరే చేయగలరు, మీరే సపోర్ట్ చేయగలరు, మీరే హెల్ప్ చేయగలరు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎప్పుడు ఇలాగే నడుస్తుంది. మీలాంటి వారిని ఎందుకు దూరం పెట్టడం, ఎందుకు వదిలేసుకోవటం. ఇప్పుడు వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా సరే అవసరం ఉన్నట్టే మీకు ఫోన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు చేయడం చేయకపోవడం అది సెకండరీ అండి. వీళ్ళు ఏంటంటే డబ్బు గురించి మాట్లాడతారు, కానీ అది డబ్బు గురించి అయితే కాదు, మీతో మాట్లాడడానికి ఒక సాకు. నెక్స్ట్ ఈ 2 ఎనర్జీస్ కార్డు, కింగ్ ఆఫ్ ఫ్యాన్స్. చూసారు కదా, ఈ పర్సను మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారండి. మిమ్మల్ని చూసి అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. వీళ్ళు కొంచెం ఈర్షపడుతున్నారు. మీరు వీరినే ప్రేమించాలి, మీరు వీరితోనే ఉండాలి, మీరు వారికే సొంతం అవ్వాలి, మీరు ఎవరితోటి మాట్లాడకూడదు, ఒక ఈర్ష్తో అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ పర్సను మిమ్మల్ని కొంచెం అనుమానించడం అన్నమాట. అంటే మీతో ఎవరైనా మాట్లాడేస్తారేమో అన్నది భయంలో కనిపిస్తుంది. అందుకే ఈ భయంలోని వీరు తీసుకునే యాక్షన్ ఏంటి అంటే అన్బ్లాక్ చేయడం జరుగుతుంది, మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి ఈ పర్సను. మూన్ ఎనర్జీస్ తర్వాత అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ పర్సన్ 3 ఎనర్జీస్ కార్డుకి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. 4 ఆఫ్ ఫ్యాన్స్. చూసారు కదా, ఒక ఫ్యామిలీ అన్నది కనిపిస్తుంది. మీకోసమే పుట్టారు, మీకోసమే బ్రతుకుతున్నారు, మీకోసమే చేస్తారు. మీతో ఉంటే జీవితం సంతోషంగా ఉంటుందని అండ్ మీ దగ్గర ఉన్న జీవితం ఎక్కడ దొరకదని వీరికి తెలుసండి. వీళ్ళకి అలకెక్కువ, కోపం ఎక్కువ, తింగరతనం ఎక్కువ, అన్నీ ఎక్కువే. కానీ మీ దగ్గర ప్రేమ ఉంటుంది, మీ దగ్గర జీవితం ఉంటుందని వీరికి తెలుసు. వీరు మిమ్మల్ని అన్బ్లాక్ చేసేది ఏప్రిల్ నెక్స్ట్ మంత్ అయితే ఉంటుందని. నెక్స్ట్ మంత్ 4వ రోజు అంటే 4వ తారీఖున ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో రావడం అయితే జరుగుతుంది. ఒక శుభకార్యం సంబంధించిన ఒక గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరుగుతుందండి. పెళ్ళికి సంబంధించింది కానీ ఇల్లుకు సంబంధించింది కానీ మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. చెప్పడానికి ఏముంది, క్లారిఫికేషన్. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు, అవసరానికి మాట్లాడుతున్నట్టు మీతో రీజన్ అయితే దొరికింది. సో ఇది సిచ్యువేషన్. మిమ్మల్ని ఎప్పుడు మీ మీద ఫోకస్ చేస్తూనే ఉన్నారు. 3 ఆఫ్ పెంటికల్స్. మీరు ఎవరితోనైనా మాట్లాడేస్తున్నారేమో, మీరు వారికే సొంతం. మీ గురించి ఎక్కువగా వేరెవరితో మాట్లాడడం, ఆ మాటలు మీ వరకు చేరడం అండ్ మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వారి గురించి తెలుసుకోవటం. ఇప్పుడు ఈ పర్సన్ మార్చ్ కదా, ఈ మార్చ్ మంత్లో ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. 15వ తారీఖున అయితే మాట్లాడతారండి. ఈ ఎనర్జీస్ అయితే 6 రోజులు, ఇక్కడి నుంచి మొదలుకొని 6 రోజుల్లో. అండ్ ఇక్కడ చూసారు కదా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు తప్ప వీళ్ళకి జీవితమే లేదండి, అది సిచ్యువేషన్. చూసారు కదా, మెజిషియన్ కార్డ్. ఈరోజు మీకు 3 సంబంధించిన ఎనర్జీస్ తోటి రీడింగ్ అయితే ఇచ్చాను. ఒకటి ఆరా, ఒకటి స్పెల్, ఒకటి ఎనర్జీస్ తోటి రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఈ స్పెల్ ఎనర్జీస్ ఎవరు ప్రయత్నం చేస్తారో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆరా ఎనర్జీ అయితే ఈజీగా తెలుసుకోవచ్చండి. ఇది కష్టం. మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవ్వాలి, మీ పర్సన్ మీకు సంబంధించిన స్పెల్ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలి. ఇదైతే ఆరా ఎనర్జీ అనేది రిజల్ట్ అయితే మీకు తెలిసిపోతుంది, లైవ్లోనే తెలిసిపోతుంది. ఇది మీకు సెల్ఫ్గా చేసుకోవాల్సింది. ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే, ఇప్పుడు ఎనర్జీస్ కార్డ్స్ మీ పర్సన్ సంబంధించిన ఏ విధంగా వచ్చాయి, మీకు మీ పర్సన్ ఏ విధంగా కనెక్ట్ అయ్యారో దీనికి సంబంధించి ఇలాగ మీకు రీడ్ చేయడం అయితే జరిగింది. ప్రతిదీ నేను ప్రాక్టికల్గా చూపించడం, అలానే క్లారిటీగా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి. మీకు థర్డ్ పార్టీ సంబంధించిన క్యాండిల్ థ్రెడ్ రీడింగ్ అయితే చేస్తాను. 2 డేస్లో అయితే చేయడానికి ట్రై చేస్తానండి. మరి ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.